హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పాలు, పంచదార, అలాగే ఎటువంటి పిండిలు కలపనక్కర్లేకుండా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. మీలో ఎవరైనా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత మనం వేసిన నేతిలో ఈ శనగపిండి కొంచెం 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో దోరగా వేపించుకోవాలి. ఇలా నేతిలో వేపించుకోవడం వల్ల శనగపిండిలో ఉన్న పచ్చిదనం పోయి మనం చేసే స్వీట్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా దోరగా 2-3 నిమిషాలు వేపించుకోగానే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా పొడి పొడిలాడుతూ అయిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం ఏదైతే కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 కప్పు వరకు తగ్గించుకోవచ్చు. ఇలా 2 కప్పులు బెల్లం వేసుకున్న తర్వాత సమాన క్వాంటిటీలో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకం రావసరం లేదండి. బెల్లం ఇక్కడ చూపిస్తున్నట్టు పూర్తిగా నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం ఏదైతే శనగపిండిని పక్కన పెట్టుకున్నామో ఆ శనగపిండిని ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ నేతిలో శనగపిండిని మరొకసారి వేపించుకోవాలి. ఇలా 2 సార్లు వేపించుకోవడం వల్ల శనగపిండిలో ఉన్న పచ్చిదనం పూర్తిగా పోయి చాలా టేస్టీగా కమ్మగా మనం చేసే స్వీట్కి కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా నేతిలో 2-3 నిమిషాలు ఇలా వేపించుకున్న తర్వాత మనం వేసిన నేతిలో ఇది కొంచెం ముద్దలా తయారవుతుంది. ఇలా కంటిన్యూస్గా 2-3 నిమిషాలు వేపించుకోగానే మళ్ళీ ఇది కొంచెం పొడి పొడిలాడుతూ తయారవుతుంది. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా పొడి పొడిలాడుతూ తయారవుతుంది. మళ్ళీ 2-3 నిమిషాలు ఇదే విధంగా కంటిన్యూస్గా వేపించుకోవడం వల్ల మళ్ళీ ఇది అబ్జర్వ్ చేసుకున్న నేతిని వదిలి మళ్ళీ ముద్దలా తయారవుతుంది. వీడియోలో చూపించినట్టు ఇది మళ్ళీ ముద్దలా తయారవడం స్టార్ట్ అయ్యాక మనం బెల్లం కరిగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని 1/4 వంతు వరకు దీంట్లో వేసుకోవాలి. ఇలా వడగట్టుకుని వేసుకోండి. బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ దీంట్లోకి యాడ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత ఇది ముద్ద కట్టకుండా ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇలా లమ్స్ ఏమీ లేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన 1/4 వంతు బెల్లం నీళ్ళని కూడా దీంట్లోకి ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా బెల్లం నీళ్ళని ఇందులో వేసేసామండి. ఇప్పుడు ఇది పూర్తిగా కంటిన్యూస్గా లమ్స్ ఏమీ లేకుండా ఇది కొంచెం చిక్కబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇది బాగా ఇలా చిక్కబడి దగ్గర పడడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనకి దీనిలో ఫ్లేవర్ని పెంచడం కోసం మరో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకోవచ్చు. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవరే కాదండి, షైనీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా నెయ్యి వేసి ఈ నేతిలో బాగా కలిసేంత వరకు కూడా మళ్ళీ ఇది కొంచెం బాగా దగ్గర పడేంత వరకు కూడా ఇలా తిప్పుతూ ఉండాలి. చివరిగా మరో 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసాను. ఇదే స్టేజ్లో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. నేను వేసిన ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇది బాగా దగ్గర పడిపోయి ముద్దలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక లోతుగా ఉన్న గరిటెని తీసుకుని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఈ విధంగా చేస్తే మనకి రౌండ్ షేప్లో అన్నది ఈ స్వీట్ తయారవుతుంది. చూస్తుంటేనే ఈ స్వీట్ తినాలనిపిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం ఏమీ పట్టదండి. మనం స్వీట్ తినాలి అనుకున్నప్పుడు చాలా త్వరగా ఇన్స్టెంట్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇంకా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోద్దండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు.